గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కానిస్టేబుల్ వెంకటరామరెడ్డిపై కాల్పులు జరిపాడు. ప్రభాకర్ పబ్లకు వస్తాడన్న సమాచారంతో కొన్ని రోజులుగా పబ్లపై నిఘా పెట్టారు పోలీసులు. అయితే పోలీసుల్ని చూసిన ప్రభాకర్ కానిస్టేబుల్ వెంకటరామరెడ్డిపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో కానిస్టేబుల్ వెంకటరెడ్డి తొడలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. అనంతరం పబ్ సిబ్బందితో కలిసి ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ను హాస్పిటల్కు తరలించారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో ఈ ఘటన జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకటరామరెడ్డిని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, డీసీపీ వినీత్ పరామర్శించారు. నిందితుడు బత్తుల ప్రభాకర్ పై 80 కేసులున్నాయన్నారు డీసీపీ వినీత్. 3 కమిషనరేట్ల పరిధిలో 16 కేసులున్నట్టు తెలిపారు. 2023 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని, అతడి వద్ద 2 తుపాకులు, 23 రౌండ్ల బుల్లెట్లున్నాయని చెప్పారు. పబ్బు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పడుకోవడం జరిగింది. పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతనికి తెలిసిపోయింది పోలీస్ అని. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్తో చంపడానికి ట్రై చేశాడు. లేదు, అతని దగ్గర వెపన్స్ ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్స్లో అతని దగ్గర ఉన్నదని తెలియదు. బట్ మనం బేసిక్గా అతని దగ్గర లేదనుకుని అతని వరకు వెళ్ళాము. తర్వాత తెలిసింది. బై దెన్ మా టీం కూడా అక్కడ రీచ్ అయింది. అతను లెఫ్ట్ ఫుట్కి ఇంజురీ అయింది, ఒక ఫ్రాక్చర్ కూడా అయింది. బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపల దిగి బయటకు వచ్చేసి దాదాపు 75 to 80 ఉన్నాయి ఈ 2 రాష్ట్రాలు కలిపి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసింది, ఇంకా వెతుకుతున్నాము. సో మన చుట్టూ ప్రదేశంలో 16 వరకు కన్ఫర్మ్డ్ దొరికింది. ఇంతకుముందు జైలుకి వెళ్ళాడు, అక్కడి నుంచి బయటకు వచ్చి నేటివ్ బిలాంగ్స్ టు చిత్తూరు, ఇరుకపల్లి విలేజ్ చిత్తూరు. ఒకటే దాని సింగిల్ అఫెండర్. ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ వచ్చినాక మేము మీకు చెప్తాం.